హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. సుప్రీంకోర్టు నిన్న ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేసింది. ప్రభుత్వాలు చేసినటువంటి ఒకే ఒక్క తప్పుతో కోట్ల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి దేశ అత్యున్నత న్యాయస్థానం చాలా గట్టిగానే హెచ్చరించింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసులో ఈ కామెంట్స్ అనేది సంచలన కామెంట్స్ అనేవి చేసింది. ప్రభుత్వ విధానాల వల్ల మీ ఉద్యోగానికి, మీ జీవితానికి పొంచి ఉన్నట్టు ప్రమాదం ఏంటి, అసలు ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి, ఈ వీడియోలో నేను లోతుగా చర్చిస్తాను, వివరంగా చర్చిస్తాను. ఇదేదో కేవలం ఒక యూనివర్సిటీకి లేదా కొంతమంది ఉద్యోగులకి మాత్రమే సంబంధించింది అయితే కాదు. అలా అనుకుంటే పొరపాటే. ఇది దేశంలో ఉన్నటువంటి లక్షల మంది యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక కళ, ఒక జీవితానికి ఒక భరోసా అనే నమ్మకం ఎలా నీరు గారిపోతుందో చెప్పేటువంటి ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికని సుప్రీంకోర్టు చేసింది. ఈ విశ్లేషణ చివరిదాకా చూడండి, ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి సమస్య. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఎక్కువ మందికి చేరేలాగా చేయండి. అసలు ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ కేసు, సుప్రీంకోర్టు ఎందుకు అంత తీవ్రంగా స్పందించిందంటే, ఈ మొత్తం చర్చకు కారణం ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక కేసు. అక్కడ కొంతమంది ఉద్యోగులు దశాబ్దాలుగా డైలీ వర్కర్లుగా, అంటే టెంపరీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘంగా చేసినటువంటి వాళ్ళ సర్వీస్ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకైతే భద్రత అయితే లేదు, వాళ్ళని పర్మనెంట్ చేయలేదు. దీంతో వాళ్ళు న్యాయం కోసం అని చెప్పేసి ఫస్ట్ హైకోర్టుని ఆశ్రయించారు. వాళ్ళ వాదనలు విన్నటువంటి హైకోర్టు ఏంటంటే, ఇన్నేళ్లుగా ఉద్యోగులు చేసినటువంటి సేవలను వాడుకుంటున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఏం చేసిందంటే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక్కడ కథ అనేది అసలు మలుపు తిరిగిందనమాట. ఈ కేసు అంతా విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము యూనివర్సిటీ ఆర్గ్యుమెంట్స్ని తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి, స్పష్టమైనటువంటి చారిత్రాత్మక వ్యాఖ్యలు అయితే చేసింది. వ్యవస్థ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని స్థాయిలో కూడా తాత్కాలిక నియామకాలు చేపట్టడం దారుణం అని చెప్పేసి కోర్టు అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి యువత పర్మనెంట్ ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుంది, ఎక్కడ లభిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అత్యంత ఎక్కువగా భారీగా మంచిగా పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకి నెలకి తక్కువ జీతానికి పనిచేయాల్సి వస్తున్న దుస్థితి ఏర్పడింది. అంటే నెలకి 9,000, 10,000 మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలపై యువతలో ఆశలు, నమ్మకం సన్నగిలుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మీరు ఈ మాటలు గమనించండి. ఇది కేవలం ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పు కాదు, దేశంలో పాతుకుపోయినటువంటి ఒక ప్రమాదకరమైన దోపిడీ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు ఎక్కుపెట్టినటువంటి ప్రశ్న ఇది. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎలా తప్పించుకుంటున్నాయి, నిరుద్యోగ యువత జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయి అన్నది సుప్రీంకోర్టు అయితే ఎండగట్టింది. ప్రభుత్వాలు ఈ తప్పు ఎందుకు చేస్తున్నాయి, అసలు ఈ తాత్కాలిక వ్యూహం అనుకున్నటువంటి అసలు కారణాలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. సుప్రీంకోర్టు వేలెత్తి చూపిన ఈ సమస్యకు మూలాలు అనేవి చాలా లోతుగానే ఉన్నాయి. ప్రభుత్వాలు ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అని, డైలీ లేబర్ అని ఏదో పేర్లు పెట్టి రకరకాల పద్ధతుల మీద ఎందుకు ఆధారపడుతున్నాయి అసలు? దీనికి మెయిన్గా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్థిక భారం తగ్గించుకోవడం. ఒక పర్మనెంట్ ఎంప్లాయీని నియమిస్తే అతనికి జీతం ఒక్కటి ఇస్తే సరిపోదు, పిఎఫ్ ఇవ్వాలి, పర్మనెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్య సేవలు అందించాలి, పెన్షన్ ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇదంతా ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, నాకు ఎందుకు ఆర్థిక భారం అని చెప్పేసి అనుకుంటుంది. అదే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే కేవలం నెల జీతం ఇస్తే సరిపోదు, అది కూడా ఎవరికో కాంట్రాక్ట్కి ఇస్తారు, వాడికి 20,000 ఇస్తున్నాం ఒక్కొక్కటికి ఉద్యోగులకు అని చెప్పి వాడు మన చేతిలో 10,000 చేతిలో పెడతాడు, వాడు 10,000 వాడు కమిషన్ దుబ్బుతాడు. కొన్ని సందర్భాల్లో చట్ట ప్రకారం కొన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఖర్చు తగ్గించుకోవాలనే ఈ ఆలోచన ప్రభుత్వ రంగంలో అందరికీ కూడా బాగా పాకిపోయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలతో మనం ఓట్లేసి గెలిపించిన ఈ రాజకీయ నాయకుల మనసుల్లో అయితే బాగా నాటుకుపోయింది. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తున్నానంటారు చూసారా, అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈ పొలిటికల్ లీడర్లు. నిరుద్యోగుల ఓట్ల కోసం వాడుకొని వాళ్ళని వదిలేయడం అనేది వీళ్ళకి కామన్ అయిపోయింది. ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అదే కేంద్ర ప్రభుత్వంలో కూడా. ఇక రెండో కారణం ఏంటంటే, ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఉచిత పథకాల పేరుతో పంచిపెట్టడానికి చూపిస్తున్నటువంటి ఉత్సాహం. ఖాళీగా ఉన్నటువంటి లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ ఉత్సాహం అనేది చూపించట్లేదు. ఎందుకంటే ఒక పథకం ద్వారా
ప్రవేశపెడితే ఓట్లు ఈజీగా జనాలు ఓట్లు వేసి పాడేస్తారు, గెలిపిస్తారు. కానీ నిరుద్యోగ యువతకు ఓట్లు ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకి పెద్ద రాజకీయ లబ్ధి అనేది వెంటనే జరగదు కదా. అట్లా వాళ్ళు భావిస్తున్నారు. ఈ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం అని చెప్పేసి దేశ యువత భవిష్యత్తును వాళ్ళు పణంగా పెడుతున్నారు. ఇక్కడ మారాల్సింది నిజంగా చెప్పాలంటే ఇక్కడ మారాల్సింది ముఖ్యంగా మనమే. ముఖ్యంగా మార్చాల్సింది కూడా మన అమ్మా నాన్నలు, మన అవ్వాతాతలే. ఎందుకంటున్నానంటే నిరుద్యోగులను నిండా ముంచినటువంటి ఏ పార్టీకి కూడా మళ్ళోసారి వాళ్ళ జీవితంలో ఓట్లు వేయకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది. ఇంకోసారి వాళ్ళని గెలిపించే పరిస్థితి ఉండకూడదు. అమ్మో ఇలా జోలికి పోకూడదురా అన్నట్టు ఉండాలంటే మనం ఒక్కళ్ళు వేస్తే సరిపోదు, మనతో పాటుగా మనం మొబలైజ్ చేయాలి. మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మలు, మన నాన్నలు, మన తాతల్ని అందరినీ కూడా మనం బాగా మొబలైజ్ చేయాలి. నిరుద్యోగుల మీద ఈ కాంట్రాక్ట్ జాబ్స్ మీద ఈ ప్రభావం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తా చూడండి ఒకసారి. ప్రభుత్వాలు ఈ దిక్కుమాలిన విధానాలు పాటించడం వల్ల యువత జీవితాలు ఎలా తలకిందులు అవుతున్నాయో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని, 25 years 26 years నుంచి నేను ఈ రంగంలో ఉన్నా. ఈ ఎడ్యుకేషన్ జాబ్స్ దాదాపు 15 years నుంచి 16 years నుంచి ఇవన్నీ ఛానల్స్ కానీ వెబ్సైట్లు కానీ ఇవన్నీ నడుపుతున్నా. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఒక యువకుడు పల్లెటూరు నుంచి వచ్చి సిటీకి వచ్చి ఎన్నో ఆశలతో సిటీకి వస్తాడు. తల్లిదండ్రులు కష్టపడి కూడబెట్టినటువంటి డబ్బుతో అప్పులు లేదంటే అప్పులు చేసి అయినా సరే, మితికి తీసుకొచ్చైనా సరే పీజీలు చేసి ప్రభుత్వ కొలువు సాధించి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి నేనని చెప్పేసి కలలు కంటాడు. కానీ ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు ఇవ్వరు ఈ గవర్నమెంట్లు. జాబ్ క్యాలెండర్ మురిపెన్ చేయడం, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసి అధికారంలోకి రావడం, ఇట్లాంటివి ఉంటాయి. చివరికి ఏమవుతుంది? ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ అదే కోర్టు కేసులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినట్టుగా. ఇక వయసు మీద పడిపోతూ ఉంటుంది, వయోపరిమితి అయిపోతూ ఉంటుంది. చివరికి బతకడం కోసం ఏదో ఒక తాత్కాలిక జాబ్లో జాయిన్ అయిపోతాడు. అక్కడ జీతం ఎంత ఇస్తారు? నెలకు 10,000 15,000 ఇస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా 10 గంటలు తోమించుకుంటాడు వాడు. అదే ఆఫీస్లో, ఇలాంటి ఆఫీసులలో ఒకవేళ గవర్నమెంట్ జాబ్లలో ఇట్లా కాంట్రాక్ట్ జాబ్లో జాయిన్ అయినా కానీ అదే పరిస్థితి ఉంటుంది. ఈ ఆఫీసులలో దాదాపు అలాంటి పనిచేసేటువంటి పర్మనెంట్ ఎంప్లాయీకి ఏమో అంతకంటే డబుల్ శాలరీలు, ట్రిపుల్ శాలరీలు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఇక్కడ నడవదు ఎట్టి పరిస్థితిలో. ఈ ఆర్థిక అభద్రత అతని ఒక్కడితోనే, ఆ ఉద్యోగిగా మారిన అతనితోనే ఆగిపోదు. జాబ్ పర్మనెంట్ కాకపోవడంతో పెళ్లి కాదు, సమాజంలో గౌరవం దక్కదు, తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నానే అనే మానసిక వేదన ఉంటుంది. ఒత్తిడి కూడా అతన్ని కుంగదీస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ లక్షల మంది యువత ఇలా వయోపరిమితి కూడా దాడిపోతున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలకి కనీసం అప్లై చేసుకునే అర్హత కూడా శాశ్వతంగా వాళ్ళు కోల్పోతున్నారు. ఏజ్ దాటిపోతే ఏజ్ బార్ అయిపోతే ఇంకేం అప్లై చేస్తారు పాపం. ఇక ఉస్మానియా యూనివర్సిటీ కేసులో లాగే దశాబ్దాల పాటు ఇలా తాత్కాలిక ఉద్యోగ పనిచేసి రిటైర్ అయితే వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ ఉండదు, ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, పెన్షన్ ఉండదు. జీవితంలో అత్యంత కీలకమైనటువంటి టైం పోతుంది, యవ్వనం పోతుంది, చివరికి ముసలోళ్ళు అయిపోతారు. ఓల్డ్ ఏజ్లో ఖాళీ చేతులతో రోడ్డు మీద పడతారు. ఎలాంటి ఆర్థిక భద్రత లేకుండా రోడ్డు మీద పడాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి కూడా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి జరుగుతున్నటువంటి అన్యాయం కాదు, ఒక తరం వ్యవస్థ చేస్తున్నటువంటి వ్యవస్థపై ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాడి అని నేను అంటాను. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య అంటే దేశం వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లు కూడా ఇట్లాంటి దిక్కుమాలిన చర్యల్లోనే ఉన్నాయి. ఇది కేవలం తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉంది. ఏపీలో జాబ్ క్యాలెండర్ మీద ఆశలు ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా విభాగాలలో కాంట్రాక్ట్ జాబ్స్తోనే నడిపించుకుంటూ పోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే నాకేం పెద్ద ఇది కూడా అంతకంటే దిక్కుమాలిన ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఏంటంటే ఒక కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే దాదాపు 10 లక్షలకు పైగా తాత్కాలిక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందట. తెలంగాణలో చూసుకుంటే 2 లక్షల పైచిలకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 3 లక్షల పైచిలకు ఉన్నారు, వాలంటీర్లు కాకుండా. ఇక రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్ లాంటి రంగాల్లో కూడా కాంట్రాక్ట్ విధానం పెరిగిపోయింది. మోడీ ప్రభుత్వం వచ్చాక డిఫెన్స్ రంగంలో కూడా అగ్నివీర్ లాంటి పథకం తీసుకొచ్చి అది కూడా కాంట్రాక్ట్ పద్ధతి. 4 ఏళ్ల సర్వీస్తో బయటికి వెళ్ళిపో, 4 ఏళ్ళు పని చేయించుకుంటారు, బయటికి వెళ్ళగొడతారు యూత్ని. చాలామందిని ఇంటికి పంపించి పడేస్తున్నారు. వాళ్ళలో తీవ్రమైనటువంటి అభద్రతా భావం ఉంటుంది. ఈ అగ్నివీర్లో 25% మందిని మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకుంటారు, మిగతా వాళ్ళందరూ రోడ్డున పడాల్సిందే. వాళ్ళని అంటే 50 ఉంటాయి కదా సెక్యూరిటీ గార్డులో, అవి ఎత్తుక్కోవాలి. ఈ విధానాల వల్ల ప్రభుత్వానికి ఏదో కొంత డబ్బు ఆదా అవ్వచ్చేమో, కానీ దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల భవిష్యత్తు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. సుప్రీంకోర్టు కామెంట్ తర్వాత ఏమైనా మారుతుందా భవిష్యత్తు ఏంటంటే, సుప్రీంకోర్టు హెచ్చరిక తర్వాత
ప్రభుత్వాల వైఖరిలో మార్పు వస్తుందా, లేకపోతే దున్నపోతు మీద వానబడ్డట్టేనా అంటే కొన్ని రోజులు చర్చ జరిగి మరుగున పడే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటా. కానీ అసలైతే నాకు తెలిసి అసలు ప్రభుత్వాలు అసలు దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోవు. మనకెందుకు లేని న్యాయస్థానాలు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను మాత్రం ఎత్తి చూపగల ఆదేశాలు ఇవ్వగలవు. కానీ ఉమాదేవి కేసు లాంటి గత తీర్పుల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు దాంట్లో ఏదో ఒక లొసుగు ఎదుగుతాయి, హెచ్కేసీసీ ఆ తాత్కాలిక విధానాలనే మళ్ళీ ఆ కాంట్రాక్ట్లోనే మళ్ళీ బేసిస్లోనే కంటిన్యూ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కోసం తెచ్చినట్టు కొన్ని పథకాల మీద కూడా హైకోర్టులు కూడా చట్టపరమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. ఈ సమస్య ఎంత క్లిష్టంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఈసారి అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం చాలా తీవ్రమైనవి. ఇది కేవలం చట్టపరమైనటువంటి అంశం కాదు, ఇది ప్రభుత్వాలకు ఉన్నటువంటి సామాజిక నైతిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యువతలో ఆశలు అడుగంటిపోతున్నాయి, వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నారని హెచ్చరించింది. ఈ హెచ్చరికలు పాలకులు ఎంత సీరియస్గా తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంత సీరియస్గా తీసుకుంటారన్న దాని మీద మన యువత భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది. చివరిగా చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి. ఉచిత పథకాలతో ఓట్లు దండుకోవడం ముఖ్యం కాదు. ఒక కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ పూట గడుస్తుందేమో, కానీ అదే కుటుంబంలో ఒక యువకుడికి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం మొత్తం కూడా తలెత్తుకొని గౌరవంగా బతుకుతుంది. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్లో ఉంటాడు ఆ యువకుడు ప్రభుత్వానికి భారంగాడు, దేశానికి ఆస్తిగా మారుతాడు. బడ్జెట్ సాకులతో యువత భవిష్యత్తుని ఫణంగా పెట్టడం అనేది ఇప్పటికైనా ఈ పాలకులు మానుకోవాలి. ఖాళీగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఒక క్యాలెండర్ ప్రకారం ట్రాన్స్పరెన్సీలో భర్తీ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. సుప్రీంకోర్టు మోగించినటువంటి ఈ ప్రమాద గండికల్ని ప్రభుత్వాలు ఎంటాయా లేక పట్టించుకోకుండా యువత భవిష్యత్తుని ఇట్లనే ఆడుకోవడం అనేది కంటిన్యూ చేస్తాయనేది చూడాలి. సుప్రీంకోర్టు కామెంట్స్ మీద మీ అభిప్రాయాలు ఏంటి? ప్రభుత్వాలు ఏం చేస్తే మన యువత భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటున్నారు? మీ ఆలోచనల అనుభవాల్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఈ చర్చ ఇక్కడితో ఆగకూడదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఎంపీకి, తర్వాత ఈ స్థానిక ప్రభుత్వాలు వచ్చినా లేదంటే ముఖ్యమంత్రులు, మంత్రులు అందరికీ చేరేలాగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి దయచేసి. ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వాల దాకా వెళ్ళాలి. కనీసం ఒక్కడికన్నా దాళ్లలో సానుభూతి ఉంటుందా అనేది నా ఆశ అనమాట. నా వ్యూస్ కోసం కాదు, ఆశ నాకు. దయచేసి ఎవరు కూడా కింద కామెంట్స్లో బూతులు పెట్టద్దు, మంచి సూచనలు, నిర్మాణాత్మక సూచనలు చేయండి. ఈ మధ్యకాలంలో అయితే నాకు చాలామంది బాగా పెడుతున్నారు, మంచిగా పెడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అసలు అంటే కామెంట్స్ బూతులు పెట్టేదానికంటే నేను కూడా రియలైజ్ అవ్వడానికి కొన్ని కామెంట్స్, అంటే నాతో పాటు జనం కూడా రియలైజ్ అవ్వడానికి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అలాంటివి పెట్టండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యూత్ మొత్తాన్ని కూడా, 2 తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తాన్ని కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే, నమస్తే.